హాయ్ అండి, నమస్తే. నేను మీ జేపీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేపీ టేస్టీ ఫుడ్. ఈరోజు నేను కొంచెం స్పెషల్గా ఇలా బచ్చల కూర ఆకులతో బజ్జీలనైతే చేయబోతున్నాను. చక్కగా ఇలా ఇంట్లో పెంచుకున్న ఈ బచ్చల కూర చెట్టు నుంచి ఇంత ఫ్రెష్గా ఉన్న ఈ ఆకుల్ని తెంచుకుంటున్నాను. ఇలా చక్కగా ఆరోగ్యంగా పెరిగిన ఈ ఆకుల్ని పెద్ద సైజు నుంచి మీడియం సైజు వరకు ఉండే ఈ ఆకుల్ని అయితే తెంచుకుంటున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇలా ఒక గ్లాస్ నిండా శనగపిండిని తీసుకున్నాను. పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ వాము, పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా తీసుకొని ఈ పిండిని చక్కగా ఇలా కలిపి పావు గ్లాస్ బియ్యం పిండిని తీసుకొని అన్నీ చక్కగా ఇలా కలిసేలాగా స్పూన్తో చక్కగా ఈ పిండిని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ మంచినూనెని చక్కగా ఇలా వేడి చేసి ఈ పిండిలోకి వేసి కొంచెం ఆగి ఇప్పుడు కొంచెం వంట సోడాని వేసి ఇలా స్పూన్తో, అది కాలుతుంది కాబట్టి స్పూన్తో ఇలా కలుపుకొని తర్వాత కొంచెం నీళ్లు వేసి ఈ పిండిని ఇలా జారుడు పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. శుక్రవారం కాబట్టి ముగ్గులు వేశాను. ఇలా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టి అందులోకి నూనెనైతే వేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు ఈ కడిగి పెట్టుకున్న ఆకుల్ని వాటర్ లేకుండా చక్కగా తుడిచేసుకోవాలి. నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను. ఈ బచ్చల కూర ఆకుల్ని ఈ పిండిలోకి చక్కగా ఇలా ముంచి ఇప్పుడు ఈ మరుగుతున్న నూనెలోకి వేసి పైనుంచి చక్కగా ఇలా నూనెనైతే వేస్తూ స్పూన్తో ఈ బజ్జీని చక్కగా ఇలా తిప్పుకోవాలి. రెండు వైపులా ఈ బజ్జీని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని తీసేయచ్చు. ఇలా ప్లేట్లో తీస్తుంటే ఆకు కలర్ మారి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. చక్కగా రెడీ అయింది. నెక్స్ట్ ఇంకొకటి సేమ్ ప్రాసెస్లో వేద్దాం. కొంచెం పెద్ద ఆకిది. ఇలా అదే పిండిలోకి దీన్ని అద్దుతూ, పిండి ఎక్కువ పట్టదు కాబట్టి కొంచెం పిండినే కలిపాను. ఈ బజ్జీని నూనెలోకి వేసి పైనుంచి కొంచెం నూనె ఇలా వేస్తూ ఈ బజ్జీని నూనెలోకి ఇలా ముంచుతూ రెండు వైపులా ఇలా చక్కగా వేయించుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. చక్కగా టమాటో సాస్లో ఈ బజ్జీని ముంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ మీ చేతిలో వడ్డించండి మీ పిల్లలకి ప్రేమతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.